బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ దేశంలో ఆందోళనలు హోరెత్తాయి. అమెరికా, బ్రిటన్లోనూ హిందువులకు అనుకూలంగా నిరసనలు జరిగాయి. హిండెన్బర్గ్ రిపోర్టును అదానీ గ్రూప్ సెబీ చైర్పర్సన్ కొట్టిపారేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు గ్లేసియర్ బాంబ్స్ పొంచి ఉన్నాయి. గ్లేసియర్ లేక్స్ పెరుగుతుండటంతో సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇవాల్టి ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. బంగ్లాదేశ్లో హింస కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రభుత్వ అధినేత యూనస్ అరకొరగా హామీ ఇచ్చిన మైనారిటీలైన హిందువుల్లో భయం పోలేదు. లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలు బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? వారి పరిస్థితి ఏంటి? అమెరికాకు లొంగి ఉంటే తాను ఇప్పుడు అధికారంలో ఉండేదానని చెప్పుకొచ్చారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ సంక్షోభం రోజురోజుకు ముదురుతూనే ఉంది. తాజాగా లక్షలాది మైనార్టీ ప్రజలు, ముఖ్యంగా హిందువులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో శనివారం రోడ్లపై నిరసన చేశారు. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వదిలి వెళ్లాక విద్యార్థుల ముసుగులో అల్లరి మూకలు అరాచకం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. మైనార్టీలైన హిందువులపై దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై 205 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. అవామీ లీగ్లోని హిందూ నేతలపై భౌతిక దాడులు జరిగాయి. ఢాకాలో దాదాపు 7 లక్షల మంది హిందువులు ఆందోళన తెలిపారు. అమెరికా, బ్రిటన్లో కూడా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మైనార్టీలపై దాడులను నీచమైన చర్యలుగా అభివర్ణించారు. మైనార్టీలను కాపాడే బాధ్యత విద్యార్థులపై ఉందని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం మైనార్టీలు కూడా పోరాడారని గుర్తు చేశారు. నేను మహమ్మద్ యూనస్ నోబెల్ ప్రైజ్ విన్నర్, యాక్టింగ్ ప్రధానమంత్రి లాంటి పదవి తీసుకున్నాక ఆయన అన్నమాట, సైన్యానికి, పోలీస్కి ఆర్డర్లు ఇవ్వలేదు. హిందువులు రక్షించండి, వాళ్ళ మీద అటాక్ చేయొద్దు, వాళ్ళ ఆడోళ్ళకి వెళ్ళొద్దు, కొట్లని తగలబెట్టొద్దు చెప్పకుండా మన యువకులు వెళ్ళి వాళ్ళని రక్షించండి అంటాడు. ఆ ఉన్న సిబ్బంది, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయి అంటే సీరియస్గా కాదు. ఆ దేశంలో ఇది ఒక ఫీలింగ్తో ఉన్నారు. తప్పులేదు, వాళ్ళ దేశం అనుకుంటున్నారు కాబట్టి. దీనికి సరైన జవాబు భారతదేశం ఇవ్వాలి. భారతదేశం 2000 నుంచి 2024కి ఏ ప్రభుత్వం వచ్చింది చాలా బలంగా మొదలకు వచ్చింది. ఇది మనం టాలరేట్ చేయాలా? బంగ్లాదేశ్తో ఒకసారి మనం సరైన జవాబు తీసుకురావాలా? అది ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ ఫీల్ అవుతున్నారు. ఎక్కడో గాజాలో ఏదో గొడవలు జరిగితే ఇక్కడ అందరూ ముందరకు వచ్చి కండెమ్ చేస్తారు. పక్కనున్న బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, ఫోటోలు వచ్చినాయి, 1000 మంది నీళ్ళలో కూర్చున్నారు. బంగ్లాదేశ్ భారతదేశం బోర్డర్ మీద వచ్చేయటానికి వాళ్ళు రానవట్లేదు. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. తప్పకుండా అక్కడ రక్షణ లేదు. ఒక ఆలోచన ఏంటంటే ఆ దేశం నుంచి దాదాపు 2 కోట్ల 3 కోట్ల మంది వచ్చి అస్సాం, బీహార్, బెంగాల్లో సెటిల్ అవ్వారు. అందరికి తెలిసింది. బంగ్లాదేశ్ లో హిందువులది రెండో అతిపెద్ద మతం. 2022 జనాభా లెక్కల ప్రకారం 1,31,00,000 మందికి పైగా హిందువులున్నారు. ఇది 17 కోట్ల మంది ఉన్న బంగ్లాదేశ్ లో జనాభాలో 8% సమానం. ప్రపంచంలోనే హిందువులు అధికంగా ఉన్న 3వ దేశం బంగ్లాదేశ్. చాలా మంది హిందువులు సైతం షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. We have gathered here today to protest against the killings of hundreds of minorities in Bangladesh, and we strongly urge the State Department and White House to have lessons learned from 1971 genocide and make sure that those mistakes are not repeated. We strongly urge them to make sure that the culprits are brought to justice in a timely manner and the lives of minorities are protected in a timely manner as well. जो है बांग्लादेश में उसमें बिना कारण उन पर अत्याचार हो रहा है। इसका हम लोग घोर विरोध कर रहे हैं, क्योंकि जो छात्रों का कारण था वो तो ये नहीं था कि वो हमारे वहाँ के जो हमारा मंदिर है, हमारे जो हिंदू भाई बहन है उस पर वो आक्रोश निकाले। इतने गंदे तरह से हम लोग कर रहे हैं, तो हम लोग इसका विरोध जता रहे हैं कि संपूर्ण विश्व में हिंदू कहीं भी रहे उसका सम्मान होना चाहिए, उनके साथ रहना चाहिए। हम लोग उनके साथ हैं। ये हिंदू का शांत रहना कमजोर ना समझे। हम बना बांग्लादेश में अत्याचार किया, जो मिलिट्री फोर्स दिया था
वो लेडीज हॉस्टल में जा जाके रेप किया। जो लोग आए थे 1971 में और 71 का दिसंबर 1972 में रांची में जो लाया था प्रिजनर्स को, वो लोग हम लोग देखे हैं। वो हमारे होम गार्ड से भी बदतर है, लेकिन उनका एक ही काम था कि लूटो मारो। और ये स्वाधीन इंदिरा गांधी और ज्योति बसु के चलते हुआ है। यहीं पर पनाह लिया था बंगाल में, और आज बंगाल को ही मार रहा है ये लोग। जब इसका इलेक्शन इशू था, इसका माइनॉरिटी का कुछ डिस्क्रिपेंसी था, वो सलट गया। लेकिन हुआ क्या, मंदिर तोड़ो। It's not okay when we saw they are not taking care of the Hindu life, Hindu asset, Hindu safety, security and persecution by the great country America. They are taking care everyone except Hindu. So this is the time we request the White House, please take care the Hindu people, and they are human too. They have human right, and you are working for all. Why not for us? All right. Thank you so much for talking to me. హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందూ వ్యాపారులను దోచుకున్నారు. మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారని సమాచారం. ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. హుల్నా డివిజన్ లో ఉన్న మెహర్పూర్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేసి తగలబెట్టారు. దేశంలోని 64 జిల్లాల్లో 52 జిల్లాలు మతహింసకు గురయ్యాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి వెల్లడించింది. బంగ్లాదేశ్లోని హిందువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు మన ప్రధాని నరేంద్ర మోదీ. అయినా బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులు బిక్కుబిక్కుమంటూ జీవితాలు గడుపుతున్నారు. వారిలో చాలా మంది పొరుగునున్న భారత్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మన బీఎస్ఎఫ్ దళాలు వారు దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సరిహద్దు వెంబడి గస్తీని పెంచింది భారత ప్రభుత్వం. అమెరికాకు లొంగి ఉంటే తాను ఇంకా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేదాన్నని చెప్పుకొచ్చారు షేక్ హసీనా. బంగాళాఖాతంపై సెయింట్ మార్టిన్ దీవిపై అగ్రరాజ్యం అధికారం కోరుకుందని తాను వ్యతిరేకించానని చెప్పారు. విద్యార్థుల శవాలతో రాజకీయం చేయాలనుకున్నారని తాను అడ్డుకున్నానన్నారు షేక్ హసీనా. విద్యార్థుల శవాలను చూడడం ఇష్టం లేదని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. ఛాందసవాద భావజాలానికి బంగ్లాదేశ్లు దూరంగా ఉండాలని షేక్ హసీనా పిలుపునిచ్చారు.